పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం ధనుర్మాసం కృష్ణపక్షం ఆరుద్ర నక్షత్రం పాడ్యమి బుధవారం. మంత్రం ఓం రుద్రాయ నమః. ఈ మంత్రాన్ని జపించడం వలన ధైర్యం సాహసం ప్రాప్తిస్తుంది. చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. పూజా విధానం: ఈరోజు ఉదయాన్నే నాగలింగ పుష్పాలు తీసుకొని శివునికి సమర్పించి పూజించాలి. ఇలా చేయడం వలన శత్రు వినాశనం జరుగుతుంది మరియు ఆపదల నుండి విముక్తి సంకల్పం సిద్ధిస్తుంది. లేదా నాగలింగ పుష్పాలు దొరకకపోతే అక్షింతలు మరియు నువ్వులు కలిపి చేతిలో పట్టుకొని నాగలింగ వృక్షం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి మనసులో ఉన్న సంకల్పం అనుకొని ఆ అక్షింతలు మరియు నువ్వులు ఆ చెట్టు మొదట్లో వేసేయాలి. ఇలా చేయడం వలన ఆపదల నుండి రక్షణ మరియు సంకటం నుండి విముక్తి కలుగుతుంది. ఇవేవి చేయడానికి కుదరకపోతే శివుని ముందు ఒక బిల్వదళం కానీ శంకు పుష్పం కానీ లేదా పారిజాత పుష్పం కానీ లేదా ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పెట్టి పూజించాలి. దారిద్ర్య దాన స్తోత్రం పారాయణం చేయాలి. ఇలా ఈ మూడిటిలో ఏది ఆచరించినా దారిద్ర్యం నశించి మనలో ఉన్న చెడు కర్మ తగ్గి మంచి మార్గం ప్రాప్తిస్తుంది. ఆయుక్షేమం. ఈరోజు ఆయుక్షేమంలో ఇలాంటి గురించి తెలుసుకుంటున్నాం. భోజనం తిన్న తర్వాత కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. తిన్న ఆహారం ఉబ్బరంగా మరియు భారంగా ఉంటుంది. భోజనం తిన్న వెంటనే నిద్ర రావటం, అలసిపోవడం, శరీరంలో శక్తి క్షీణించడం ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాచీ వాడడం వలన ఇవన్నిటికీ ఉపశమనం కలుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలాచీని భోజనం అయిన తరువాత ఒక్కటి తిన్నా లేదా ఉదయాన్నే లేదా మధ్యాహ్నం భోజనం తరువాత ఇలాచి తినడం, ఇలా సేవించడం వలన ఆమ్లాలు ఉత్పత్తి చేసి డైజెషన్ సమస్యలు లేకుండా ఉంటుంది. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. తాజాదనమైన అనుభూతి కలుగుతుంది. కోపం తగ్గుతుంది. ఇలా రాత్రి భోజనం అయిన తరువాత ఇలాచి సేవించడం వలన డీప్ స్లీప్ వస్తుంది. నిద్ర లేచాక కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మెమరీ లాస్ కాకుండా ఉంటుంది. తెలివితేటలు పెరుగుతాయి. మన శరీరంలో అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా రోజుకి ఒకటో రెండో ఇలాచి తినడం వలన శరీరంలో ఔషధాలు పెరిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాచి బ్రెయిన్కి మరియు స్టమక్కి మంచి ఔషధం. యోగక్షేమం. ఈరోజు సాయంత్రం 4 ఎర్ర గన్నేరు పుష్పాలు తీసుకొని దుర్గా అమ్మవారి ముందు ఆ ఎర్రని గన్నేరు పుష్పాలతో అర్చిస్తూ అష్టోత్తరం పారాయణం చేయాలి. లేదా ఎర్రని అక్షింతలు తీసుకొని ఆ ఎర్రని అక్షింతలు దుర్గా అమ్మవారి ముందు అష్టోత్తరం జపిస్తూ అర్చన చేయాలి. నైవేద్యంగా బెల్లంతో చేసిన గూడాన్నం లేదా చలివిడిని పెట్టాలి. తదనంతరం దుర్గా కవచం కానీ లేదా దుర్గా ఖడ్గమాల కానీ పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన కుటుంబంలో గొడవలు తగ్గుతాయి. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. అపవాదాల నుండి విముక్తి కలుగుతుంది. కోపంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయి దూరంగా ఉంటే ఈ పూజని ఆచరించడం వలన వాళ్ళు దగ్గరవుతారు.
వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.